వైసీపీ హయాం నాటి ఏపీ మద్యం కుంభకోణం కేసులో అంతిమ లబ్ధిదారు చుట్టూ ఉచ్చుబుగిస్తోంది. మద్యం ముడుపుల మళ్లింపుపై ఈడీ పంజా విసిరింది. హైదరాబాద్లో సోదాలు చేపట్టిన ఈడీ అధికారులు కీలక సూత్రధారి రాజకేశ్వరరెడ్డిని అరెస్టు చేశారు. లిక్కర్ కేసు పూర్వపరాలేంటి, మద్యం ముడుపుల మళ్లింపులో రాజకేశ్వరరెడ్డి పాత్ర ఏంటనే వివరాలను మా ప్రతినిధి జయప్రకాష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఈరోజు మద్యం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి రాజకేశ్వరరెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో చూసుకున్నట్లయితే సుమారుగా మద్యం కుంభకోణం కేసు, అదేవిధంగా మద్యం రవాణా కేసు, ఈ రెండు కేసులను ప్రస్తుతం ఈడీ అధికారులు రెండింటిపై రెండు కేసు ఈ మద్యం కుంభకోణం కేసులో చూసుకున్నట్లయితే మొత్తం 3,500 కోట్ల రూపాయలు అంతిమ లబ్ధిదారునికి చేరాయని ప్రాథమికంగా సిట్ అధికారులు గుర్తించారు. వాటిని అక్కడ ఉన్నటువంటి రికార్డ్స్ ని ఈడీ అధికారులు తీసుకొని వారు కూడా 100 కోట్లలో 1000 కోట్లలో నగదు, అక్కడ ఉన్నటువంటి రికార్డుని ఈడీ అధికారులు తీసుకొని వారు కూడా 100 కోట్లలో 1000 కోట్లలో నగదు ఇట్లా అక్రమంగా హవాలా మార్గంలో అదే విధంగా కంపెనీల ద్వారా ఇండియాకి రావటము అంతిమ లబ్ధిదారునికి చేర్చడం జరిగిందని ప్రాథమికంగా గుర్తించారు. పలుసార్లు ఈ రెండు కేసుల్లో పలుసార్లు ఈడీ అధికారులు విచారణ చేపట్టడంతో పాటుగా నిందితులు రాజకేశ్వరరెడ్డి ఇళ్లలో తనిఖీలు, కార్యాలయాల్లో తనిఖీలు చేసి కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లు తీసుకున్నారు. ఈ రోజు అరెస్టు ప్రస్తుతం ఈ రెండు కేసుల్లో చేస్తున్నప్పటికీ ఈ రోజు అరెస్టు చేయటం అనేది కీలక పరిణామం చెప్పుకోవచ్చు. ఈ రోజు ఈడీ మొదటిసారిగా ఈ కేసుల్లో ఒక అరెస్ట్ చేశారు. మిగతా నిందితులను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు అయితే మనకి ఈ కేసులో కనబడుతూ ఉన్నాయి. మరోవైపు ఈ రవాణా కేసు చూసుకున్నట్లయితే ఈ రోజు కారుమూరి నాగేశ్వరరావు, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు, కుటుంబ సభ్యులు కూడా ఈ కేసులో నిందితులుగా ఉన్న క్రమంలోనే ఆ కేసులో కూడా విచారణ జరుపుతూ ఉన్నారు. ఇటు ఈ రోజు తనిఖీలు కూడా చేపడుతూ ఉన్నారు ఆయన నివాసంలో. అయితే సాయంత్రానికి మరోసారి ఆయన్ని విచారించే అవకాశం అయితే మనకి కనబడుతుంది. రవాణా కేసు అంటే మద్యం ఇటు డిపోల నుంచి ఇటు వైన్ షాపుల వరకు వాటిని రవాణా చేసేందుకు ఒక సంస్థకు కాంట్రాక్ట్ ఇవ్వటము, ఆ సంస్థ జిల్లాల వారీగా పలువురితోటి ఒప్పందాలు చేసుకోవటం జరిగింది. అయితే కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు ఒక జిల్లాకు సరఫరా చేసేందుకు కొన్నాళ్ల పాటు ఒప్పందం చేస్తూ ఉన్నారు. వాటికి సంబంధించి నేరుగా ఒప్పందం వేరే కంపెనీ చేసుకున్నప్పటికీ వాటికి సంబంధించి వాహనాలని సమకూర్చారు. దాంట్లో కొంత అవకతవకలు జరిగాయని తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి వాటిల్లో 100 కోట్ల రూపాయలు, సుమారుగా 300 నుంచి 400 కోట్ల రూపాయలు ఇటు అవకతవకలు జరిగాయని ఈ సిట్ గుర్తించడంతో పాటు ఈడీ అధికారులు కూడా గుర్తించారు. ఈడీ అధికారులు దాని మీద ఇప్పటికే 2 సార్లు కారుమూరి నాగేశ్వరరావుకి నోటీసులు జారీ చేయటము, విచారణకు రమ్మంటం ఇవన్నీ జరిగిన నేపథ్యంలో మరోసారి ఈ రోజు ఆయన ఇంట్లో విచారణ జరుపుతూ ఉన్నారు. మొత్తం మీద ఇప్పుడు గనక మనం చూసుకున్నట్లయితే ఈ కేసులో ఈ రెండు కేసులు సైమల్టేనియస్ గా జరుగుతున్నప్పటికీ మొదటిసారి అరెస్టు జరగటం అనేది ఒక కీలక పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. రాజకేశ్వరరెడ్డి ఈ మద్యం ముడుపుల కేసులో A1 నిందితుడిగా ఉన్నాడు. ఈ రవాణా కేసులో కూడా ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. మొత్తం అక్కడ నెట్వర్క్ ఏర్పాటు చేయటము, ఇందులో కూడా ఒక నెట్వర్క్ ని ఏర్పాటు చేసి ప్రధాన కంపెనీ ఏదైతే టెండర్ గా తీసుకుందో దానికి కూడా దాని వెనకాల కీలకమైనటువంటి పాత్ర రాజకేశ్వరరెడ్డి పోషించాడని ఈడీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఈ రెండింటిని విచారణ చేస్తున్న క్రమంలోనే ఈ అరెస్టు జరగటం అనేది కొంత ప్రముఖంగా చెప్పుకోవచ్చు. దీని తర్వాత ఇందులో ఆయనకు సహకరించిన వాళ్ళు అదే విధంగా షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి ఆ షెల్ కంపెనీల ద్వారా నగదుని తరలించటం ఇవన్నీ జరగటం చేసిన తర్వాత వాళ్ళని ఒక్కొక్కరిగా మరోసారి విచారణ జరిపి ఖచ్చితంగా వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఇందులో కనబడుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే
మద్యం కేసుకి సంబంధించి సుమారుగా 20 మందికి పైగా అరెస్టులు చేశారు. ఇటు 53 మందికి పైగా నిందితులని ఇందులో ఎఫ్ఐఆర్ లో చేర్చారు. మరోవైపు ఇటు ఈ రవాణా కేసుకి సంబంధించి ప్రస్తుతం ఇటు వాసుదేవ్ రెడ్డి బంధువులు ఇందులో కీలకంగా వ్యవహరించారని గుర్తించారు. రాజ్ కసిరెడ్డితో పాటు కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కీలకంగా వ్యవహరించారని ఈ కేసులో పేర్కొన్నారు. అంటే ఈ రెండు కేసుల్లో చూసుకున్నట్లయితే రాజ్ కసిరెడ్డి మరికొందరు కామన్ గా కనబడుతూ ఉన్నారు. వీళ్ళు నెట్వర్క్ ప్రధానంగా నడిపిన వ్యక్తులు అయిన క్రమంలోనే వీళ్ళే పూర్తి స్థాయిలో ఈ రెండిటిని సైమల్టేనియస్ గా చేశారని ఈడీ భావిస్తుంది. నగదుని వేరువేరుగా అంటే ఇందులో వచ్చిన నగదుని వేరుగా తరలించారా లేదంటే రెండింటిని కలిపి తరలించారా అనేది కూడా కొంత కీలకంగా తెలియాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద ఇప్పటి వరకు ఇటు రవాణా కేసులో 3 నుంచి 400 కోట్లు, ఇటు మద్యం కుంభకోణం కేసులో 3,500 కోట్ల వరకు ఇందులో తరలించారు. మద్యం కుంభకోణం కేసు చూసుకున్నట్లయితే చాలా భారీ స్థాయిలో అవినీతి జరిగిందని చెప్పుకోవచ్చు. ఇందులో రాజ్ రెడ్డి కీలకంగా అంటే అందులో కొంత అదాన్ డిస్టిలరీ ఇటువంటి వాటి పేర్లతోటి కేవలం ఇటు కమిషన్ల రూపంలోనే కాకుండా వ్యాపారం కూడా చేసి తన బినామీల్ని కొంతమందిని ఆ కంపెనీలో పెట్టి వ్యాపారం కూడా చేశారు రాజ్ రెడ్డి. దాని ద్వారా కూడా సంపాదించాడు అని ఇటు ఈడీ అధికారులు గుర్తించారు. మరోవైపు అసలు ఏ రంగాల్లో పెట్టుబడులు పెట్టారు అని ఇప్పటి వరకు కొంత గుర్తించినప్పటికీ ఇంకా బయటికి రావాల్సిన విషయాలు ఇంకా ఏమైనా ఉన్నాయా అనేది భావిస్తున్న నేపథ్యంలో ఈ రోజు అదుపులోకి తీసుకొని విచారణ చేసిన తర్వాత ఇంకా కొన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. మొత్తం మీద అంతిమ లబ్ధిదారుడు ఎవరు అని ఇప్పుడు అంటే ఈడీ విచారణలో కొంత బయటకు వచ్చే అవకాశాలు తెలుస్తూ ఉన్నాయి. మరోవైపు అసలు నగదు ఏ రూపంలో ఎవరెవరికి ఎలా చేరింది అనే విషయాలని తెలుసుకునేందుకు ఈడీ చాలా లోతుగా ప్రయత్నిస్తుంది. సిట్ అధికారులు చాలా దూరం వెళ్ళినప్పటికీ కొన్ని అంతిమ లబ్ధిదారుల నుంచి వీళ్ళకి ఎలా చేరింది అక్కడికి ఈ రెండు విషయాల్లో కొంత ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఇందులో ఆర్థిక నేరాల్లో చాలా కీలకమైనటువంటి దర్యాప్తు ఈడీ చేస్తున్న క్రమంలో ఈ విషయాలు కూడా బయటకు వస్తాయి. విదేశాల్లో ఏ విధమైనటువంటి ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి, ఏ విధంగా నగదుని ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో లావాదేవీలు జరుపుతూ ఉంటారు అనే విషయాల్లో ఈడీ ఖచ్చితమైన సమాచారంతో ఉంటున్న నేపథ్యంలో అవన్నీ బయటికి తీసే అవకాశాలు అయితే మనకి కనబడుతున్నాయి. మొత్తం మీద ఈ రాజ్ కసిరెడ్డి అరెస్ట్ అనేది కొంత ప్రకంపనలు రేపుతూ ఉంది. ఈ మద్యం కేసుల్లో ఖచ్చితంగా మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు దీన్ని బట్టి మనకి తెలుస్తూ ఉన్నాయి. కెమెరామెన్ కోటితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.